వశిష్ఠుడు ఇలా కొనసాగించాడు. దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతాన్ని చేయనివాడు కల్పాంతం వరకు నరకం పొందును. కార్తీక మాసం 9 రోజులు నియమంగా తాంబూలదానం చేయువాడు జన్మాంతరమందు వాస్తవంగా భూమికి ప్రభువగును. కార్తీక మాసమందు 9 రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరిసన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకుంటాడు, వైకుంఠానికి పోతాడు. స్తంభదీపమును, శాలీధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపం పెట్టాలి. శిలతో కాని కర్రతో కాని స్తంభమును చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువాడు హరికి ప్రియుడవుతాడు. ఈ స్తంభ విషయమై పూర్వకథ ఒకటి ఉంది. మతంగ మహాముని ఆశ్రమం అనేక వృక్షాలతో కూడినది ఒకటి ఉండేది. అందులో ఒక విష్ణువాలయం ఉంది. ఆ ఆలయం చుట్టూనూ వనం ఉంది. ఓసారి కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరులు వచ్చి విష్ణువును షోడశోపచారాలతోనూ మాసమంతా పూజించారు. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించారు, వ్రతములు చేశారు. అందులో ఒక ముని, మునీశ్వరులారా, కార్తీక మాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసియగును. కాబట్టి మనం ఆలయమున స్తంభదీపమును పెడతాం. ఈ దినం కార్తీక పౌర్ణమి కూడా అనేసరికి వారందరూ ఆ మాట విని సందీపమును సమర్పించుటకు ప్రయత్నం చేశారు. దగ్గరలో ఆకుల్లేని ఒక వృక్షం మొద్దును చూసి ఆ స్థాణువునందు శాలివ్రీహి తిల సమేతంగా దీపమును నీటితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకున్నారు. అంతలోనే వారికి చటచ్చటారావాలు వినిపించడంతో వెనుతిరిగి స్తంభదీపం వైపు చూశారు. వాళ్లలా చూస్తుండగానే ఆ స్తంభం పటపట రావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు రావడంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు, ఓ మునివరేణ్యులారా, నేను గతంలో ఒక బ్రాహ్మణుడనైనా వేదశాస్త్ర పఠనం కాని హరికథా శ్రవణం కాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు ఎవరికీ దానధర్మాలు చేసేవాణ్ణి కాదు. తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. తత్ఫలంగా దేహాంతాన నరకగతుడై అనంతరం 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 పర్యాయాలు తొండగాను, ఇంకో 10,000 సార్లు విష్టాసినైన పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దుగా లేను పరిణమించి కాలాన్ని గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి అని ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో తాము ఇలా అనుకున్నారు. ఈ కార్తీక వ్రత ఫలం యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ల ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందున కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపాన్ని పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనచే పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందింది అని చెప్పుకుంటున్న వారి మాటల్ని విన్న ఉద్భూత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించగలరా అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. నాయనా, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయం అనే సమాధానమే వస్తుంది అన్నాడు. పురుషుడు, అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానం నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థాన్ని గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడనైన నాకు మరింత వివరంగా చెప్పమని అడిగాడు. అంగీరసుడు, అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనంద రూపమైన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండలా రూపాదివత్ ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైందే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు గాని, అగోచరమైన మనస్సు గాని, అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకుని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు.
ఏ విధంగానైనా అయస్కాంతమణి తన ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో, అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చలింపచేస్తున్నదో దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజాగత్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి. సమస్తము పట్ల ఏర్పడుతుండే అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధి గతత్వ పరిణామత్వ క్షీణత్వ నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం, నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వల్ల సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. అతద్వ్యవృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాద్విరాచార్య సుభాషితం. అతఃశబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచం అని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టిపారవేయడం. అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ అని అర్థం. ఇక సాక్షాద్విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణ వేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరం కాదని, చీకటిని ఎరుగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్యప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వల్ల తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ ప్రవేశము, ప్రవేశిత జీవులను గుర్తించిన నియంతృత్వము, కర్మ ఫలప్రదత్వము, సర్వజీవకారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉంటుందో అదో బ్రహ్మగా తెలుసుకో. తత్వమసిలో తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్శబ్దార్థం తనేనని, త్వం శబ్దం సాధనమే కానీ ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం తత్వమసి అంటే తత్, త్వం, అసి కలిపినది. ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యం అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞతా విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యం సిద్ధిస్తుంది. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షేమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాం. దానినే ముక్తి, మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వల్ల ప్రారబ్ధాన్ననుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మ ఫలం అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాలను తెలుసుకుని ముక్తులవుతారు. నాయనా, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. అంగీరసుడు చెప్పింది విన్న ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించాడు. అది రేపు చెప్పుకుందాం. 9వ రోజు పారాయణం సమాప్తం.